హలో ఫ్రెండ్స్, నిన్న కట్ చేసాం కదా మనము సగము. ఇప్పుడు ఇంకా సగం ఉంటుందన్నమాట. దాన్ని మనం ఇప్పుడు మళ్ళీ ఇంకో దాంట్లో తీసాము. నిన్న మనం గ్రీన్ కలర్ జ్యూస్ చూసాం కదా, ఈరోజు మనం వైట్ కలర్ జ్యూస్ చేస్తున్నాము. ఎలా అంటే దానిపైన ఉన్నది ఇట్లా చెక్కు తీసేసుకోవాలి. చెక్కు తీసేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మిక్సర్లో వేసుకోవడం. చూసారంటే మొత్తం చెక్కు తీసేస్తాను పైన. ఇప్పుడు మనకి ఈరోజు వైట్ కలర్ జ్యూస్ అనేది వస్తుంది అనమాట. బూడిద గుమ్మడికాయని చక్కగా మనం ఏం చేయాలంటే చెక్కు తీసేసి గింజలు తీసేసి ఓన్లీ ముక్కల్ని చిన్నగా చిన్న ముక్కల్లా చేసుకొని మిక్సీ పట్టుకోవడానికి అనుకూలంగా వేసుకోవాలన్నమాట. మనకి ఎంతైతే జ్యూస్ కావాలనుకుంటున్నామో దాని తగ్గట్టుగా జ్యూస్కి సరిపడా వేసుకొని పట్టేసుకోవాలి. ఇందులో ఏమీ వేయకూడదు, వాటర్ ఇట్లా యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ వెజిటబుల్. చూసారంటే వాటర్ ఎలా ఉంటుందో. సో మనం ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా మనం పట్టేస్తాం. చక్కగా మిక్స్ పట్టేసాను చూడండి. ఇలా థిక్గా పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని మనం పిండేసేయాలి జాలి పెట్టి. దాన్ని నిలబడ్డాం కదా. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి పాలు పెట్టేసి కూడా వస్తుంది. తీసుకొని కొంచెం జ్యూస్ ఇలా పోసేసి తర్వాతకి స్పూన్ తోటి ఇలా వాటర్ సేమ్ వాటర్ లానే ఉంది కదా జ్యూస్. నిన్నటికి వాళ్ళకి తేడా చూస్తే చాలా తేడా తెలుస్తుంది. ఇలా చక్కగా ఇలా జ్యూస్ తీసాను అన్నమాట. చూసారంటే ఇది జ్యూస్. కలర్ చూడండి జ్యూస్ కూడా.